వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం నిమిషం కూడా గాల్లో విమానం లేదా? ఆ మాట మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎగ్జాక్ట్ గా దీన్ని డికోడ్ చేసేందుకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్ మీరు చూడొచ్చు. సెకండ్స్ తో సైతం ఆ కౌంట్ డౌన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. టేక్ ఆఫ్ కి సంబంధించి మీరు చూడొచ్చు 17వ సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ అయింది. 17వ సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు చూస్తే 30వ సెకండ్కి 30వ సెకండ్ చూస్తే 26, 27, 28, 29, 30 అంతే. అక్కడ ఆల్టిట్యూడ్ కోల్పోయింది, ఎత్తు కోల్పోయింది, ఎత్తు తగ్గిపోతుంది చూడండి. ఇక్కడ ఈ తర్వాత 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 అంతే. 49-50 సెకండ్ల మధ్య పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఇక్కడ ఒక్కసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. టేక్ ఆఫ్ అయింది కదా, టేక్ ఆఫ్ అయినా అంటే 1వ సెకండ్ నుంచి మొదలు పెడితే 17వ సెకండ్ సందర్భంలో టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత 30వ సెకండ్కి సంబంధించి అక్కడి నుంచి ఆ ఆల్టిట్యూడ్ని కోల్పోయింది, అంటే ఎత్తును కోల్పోయింది 30వ సెకండ్ దగ్గర. ఆ తర్వాత నుంచి 40వ సెకండ్ ఆ ప్రాంతంలో చాలా ఎత్తు కోల్పోయింది. ఆ తర్వాత 50వ సెకండ్ దగ్గర నేలను తాకేసింది. దాదాపుగా 50వ సెకండ్ అంటే 50 సెకండ్ కూడా కాదు, 49వ సెకండ్ దగ్గరే కుప్పకూలిపోయింది, పేలిపోయింది. 600 అడుగుల ఎత్తు కూడా చేరుకోలేదు అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో 800 అడుగులు చేరుకుందన్న మాట వినిపిస్తోంది, కొన్ని సందర్భాల్లో 600 అడుగుల వరకు చేరుకుందన్న సమాధానం వినిపిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో రేడార్స్కి దొరకకుండా, రేడార్స్కి సంబంధించి ఒక ఎత్తుగా ఆ కమ్యూనికేషన్ పోయిన తర్వాత రేడార్తో కమ్యూనికేషన్ పోయిందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ అనుమానాలు ఏంటి? మరి ముఖ్యంగా ఒక 4 క్వశ్చన్స్ అయితే మాత్రం రైజ్ అయిన సందర్భం కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ మీ ముందు ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, అవి కూడా సోషల్ మీడియా వేదికగా. ఒకసారి సోషల్ మీడియా వేదికగా తలెత్తుతున్న ఆ ప్రశ్నలేంటి, ఆ అనుమానాలేంటి, వాటన్నిటిని కూడా మీ ముందు ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో సమాధానం లేని ప్రశ్నలని ముందుగా ఆర్టీవీ కొన్ని క్వశ్చన్స్ని మీ ముందు ప్రయత్నం చేసింది. విజువల్స్ మీరు చూడొచ్చు. సాంకేతిక లోపం లేదా ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది ప్రధానంగా మొట్టమొదట తలెత్తుతున్న ప్రశ్న. దీని తర్వాత రెండోది సమాధానం లేని ప్రశ్నగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది మొదటి సమాధానం లేని ప్రశ్న. ఆ తర్వాత టేక్ ఆఫ్ను క్లియర్ చేయమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్పై సమాచారం ఉందా లేదా? టేక్ ఆఫ్ను క్లియర్ చేయమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్పై సమాచారం ఉందా లేదా? అంటే టేక్ ఆఫ్ క్లియర్ చేయమని చెప్పి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి కమాండ్ ఉందా లేదా? ఇది రెండో ప్రశ్న. ఇక్కడి నుంచి నెక్స్ట్ మూడో ప్రశ్నకు వెళ్దాం. విజయ్ రూపానీ వంటి ఉన్నత స్థాయి రాజకీయ నేత విమానంలో ఎందుకున్నాడు? విమానంలో రూపానీ ఉండడం యాదృచ్ఛికమేనా? ఇక్కడ అలాంటి వ్యక్తులు ఉన్న సందర్భంలో ఎందుకంటే ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారనుకున్న క్రమంలో అది కూడా ఆయన సాదాసీదా వ్యక్తి కాదు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, దాంతోపాటు కీలకమైన నేత. సో ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి క్రమంలో ఏం జరిగింది? ఇది దాని తర్వాత 4వ సమాధానం లేని ప్రశ్న. ప్రమాదానికి ముందు డిస్ట్రెస్ సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు? ప్రమాదానికి ముందు డిస్ట్రెస్ సిగ్నల్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎందుకు ఇవ్వలేదు అనేది ఇంకొక ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇవి ఆర్టీవీ వేదిక కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటే సోషల్ మీడియా వేదికగా మరిన్ని ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాటిని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీంట్లో నేరుగా నేను ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇక్కడిగా ఈ ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటంటే మరి ముఖ్యంగా ప్లేన్కి సంబంధించి నిమిషం కన్నా తక్కువగానే గాల్లో ఉంది అంటే, ఇంకా చెప్పాలంటే ప్రహరీ గోడ మీరు చూడొచ్చు. ఆ విమానం ఆ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ దాటగానే పడిపోయింది, కుప్పకూలిపోయింది. అంటే నిమిషాల వ్యవధిలోనే జరగడానికి కారణం ఏంటి? గాల్లో కరెక్ట్గా నిమిషం కూడా లేదు. మనం చూసాం కదా, 17వ సెకండ్ దగ్గర టేక్ ఆఫ్ తీసుకుంది, 50వ సెకండ్ దగ్గర పడిపోయింది. అంటే నేలకు ఒరిగిపోయింది, నేల కూలిపోయింది, పేలిపోయింది ఏకంగా. అంటే దాదాపుగా ఎన్ని సెకండ్లు? ఇదొక 3 సెకండ్లు, అంటే 33 సెకండ్లు అనుకోవచ్చా? అంతే కదా, 33 సెకండ్లే కదా. 17వ సెకండ్ టేక్ ఆఫ్ తీసుకుంది,
50 సెకండ్ దగ్గర కుప్పకూలిపోయింది. అంటే 37 సెకండ్లోనే టేక్ ఆఫ్ అయిపోయింది, ప్రమాదం తలెత్తింది, ఆల్టిట్యూడ్ కోల్పోయింది, ప్రమాదానికి గురైపోయింది, పేలిపోయింది. ఇవన్నీ 37 సెకండ్లే. రిమెంబర్ 37 సెకండ్లు మాత్రమే, 37 సెకండ్లు మాత్రమే అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ రైజ్ అవుతోంది. దీని తర్వాత ఇది 600 అడుగులకు సంబంధించి 600 అడుగులకు కూడా చేరుకోలేదు అనేది ఇంకోటి. దీని తర్వాత ల్యాండింగ్ గేర్కి సంబంధించి అక్కడ చర్చ మొదలైందా. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు. సేమ్ ఫ్లైట్ నిన్న కూడా ఇది ఇష్యూ సంబంధించి అక్కడ ప్రయాణికులు ఇన్ఫాక్ట్ ఆందోళన దిగారు ఫస్ట్ విండోలో. ఒక్కసారి ఫస్ట్ విండోకి సంబంధించి విషయం మీరు చూస్తున్నారు. నిన్న కూడా సేమ్ ఫ్లైట్ ఎయిర్ ఇండియాకి సంబంధించి 171 ఈ ప్రమాదానికి గురయ్యే అంశానికి సంబంధించి నిన్న కూడా ఈ విమానం ప్రమాదానికి గురయ్యే ఒక రోజు ముందు కూడా బోయింగ్ 787-8 అనేది కూడా నిన్న కూడా ఇక్కడ ఇష్యూ తలెత్తింది. అంటే ఇక్కడ ప్రయాణికులు ఎయిర్ ఇండియాకి సంబంధించి సాంకేతిక లోపంతో వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగారు ఎయిర్ ఇండియా సిబ్బందితో. నిన్న సాంకేతిక లోపం. ఆ తర్వాత ఈరోజు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చేటప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడ్డ వాతావరణం. ఒక్కసారి నేను మీకు విజువల్ టు విజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నిన్నటిది ఇదిగో. నిన్న సాంకేతిక లోపానికి సంబంధించి మీరు చూడొచ్చు. సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత ప్రయాణికులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ సిబ్బందితో మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం వాళ్ళందరూ కూడా అక్కడ ఎయిర్ హోస్టెస్కి సంబంధించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నించొని వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం. అది నిన్నటి ఘటన ఎయిర్ ఇండియాకు సంబంధించి. కట్ చేస్తే ఇదిగో ఈరోజు పరిస్థితి. ఈరోజు ఆ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేయబట్టి దాంట్లో అసలు సమస్య ఏంటో కాస్తైనా బయటకు వచ్చింది. ఏసీ పనిచేయట్లేదట. దాంతోపాటు ఇంకేమంటున్నాడు, దాంట్లో ఏసీ పనిచేయట్లేదు, దాంతోపాటు అక్కడ ముందున్న స్క్రీన్స్ పనిచేయట్లేదు, ఎక్కడా సపోర్ట్ లేదు. ఇది అతగాడు అంటున్న మాట. దాంతోపాటు ఈరోజు ప్రమాదం. అంటే 3 రోజుల నుంచి సమస్య వెంటాడుతోంది. ఇది క్లియర్ కట్గా నెగ్లిజెన్సీ అయినా మీరే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. మొదటి ఘటన నిన్న సాంకేతిక లోపం. దాంతోపాటు ఈరోజు ఒక వ్యక్తి ఇదే ఇష్యూని ట్రిగ్గర్ చేయడం, ఈరోజేమో ప్రమాదం. ఈ 3 విషయాలు చూస్తేనే మనకు అర్థమవుతోంది రోజుల వ్యవధిలోని ఇంత ప్రమాదానికి కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సాంకేతిక లోపాలు ఒక తలకాయ నొప్పి. దాంతోపాటు ప్రయాణికులు ఫిర్యాదు తలకాయ నొప్పి. ఈరోజు ప్రమాదం. విమానయానాన్ని సంబంధించి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎవరు నిర్లక్ష్యం? ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎవడి ప్రాణాలంటే మీకు చులక? ఎవడి ప్రాణాలను మీరు పట్టించుకోరు? సామాన్యుడి ప్రాణాలంటే అంత చులకనైపోయాయా? ఈరోజు ఈ వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన విజువల్స్ బయటకు వస్తున్నాయి కాబట్టి, ఈరోజు ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న కంప్లైంట్ బయటకు వస్తున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎన్నిసార్లు చూడట్లేదు ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఆందోళనకు దిగుతూ ఉంటే ఇది సర్వసాధారణమే. ఇది యూజువల్ అండ్ దిస్ ఇస్ క్యాజువల్. Stop your calling usual and casual. Respect the common citizen. Respect their rights. Respect them. ఈరోజు జరిగిన ఘటన కేవలం విమానయానానికి సంబంధించే కాదు, భారతదేశానికి ఒక మచ్చగా మిగిల్చిన పరిస్థితి. మీ నిర్లక్ష్యపు వైఖరి, మీరు నిర్లక్ష్యం వహించబట్టి ఈరోజు ఇంతటి ప్రమాదం. ప్రపంచం అంతా కూడా ఈరోజు భారత్ వైపు చూస్తోంది, ఎదుగుతోంది అనుకున్న క్రమంలో ఏంటి మచ్చ? మీ నిర్లక్ష్యం కాదా? ఒక్కటే ఆలోచించండి. బహుశా ఆలోచించకపోతే మీ కర్మ. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు, వాళ్ళ ఆలోచన వేరేలా ఉంటుంది. విమానయానానికి సంబంధించి ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఏ ఒక్క ఎయిర్లైన్స్లో ఏ ఒక్క అన్నం కాదు. కట్ చేసి చూడండి, ఏ ఎయిర్పోర్ట్లో లేదు, ఏ ఎయిర్పోర్ట్లో ఉండట్లేదు. ఎక్కడ చూడండి ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి విమానయానానికి సంబంధించి. ఆఫ్ కోర్స్ మనం ఎదుగుతున్నాం, మనం ముందుకు వెళుతున్నాం, ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం, ఇది నిజం. కానీ ఇది అందరికీ ఆపాదించడం కాదు. ఎన్ని వార్తలు చూడట్లేదు, ఇదే నోటుతో మేమే చదువుతున్నాం. ఇటు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఈరోజు జరిగిన ప్రమాదం
ఈరోజు జరిగిన ప్రమాదం మన ప్రమాణాలను గుర్తు చేస్తోంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రయాణికుడు వీడియో తీశాడు కదా, ఆ వీడియోలో ఏమంటున్నాడో చూద్దాం. ఒకసారి ఈరోజు ప్రయాణికుడిది. To taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See, is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. See, and it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes, nothing happening. Remote isn't working, nothing is working. I don't know. We are almost about to taxi, but this AC is not working. Look at everyone, and it's so many people. They are using these magazines. AC is not working at all. And as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin crew. Nothing is working. Nothing. Not even the light is working. See. చూసారుగా ఆ వ్యక్తి ఏమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఏసీ పనిచేయట్లేదు, దాంతోపాటు కనీసం ముందున్న బటన్స్ పనిచేయట్లేదు, స్క్రీన్ పనిచేయట్లేదు. ఇది ఏంటి? కామన్గా మీరు పెట్టినవి కదా, కామన్ థింగ్స్ కదా. వెన్ యూ షుడ్ రెస్పెక్ట్ అ కస్టమర్ కదా, అంతే కదా. ఒక కస్టమర్ని రెస్పెక్ట్ చేయాల్సిందే కదా. కానీ మీరు చేసింది ఏంటి? అతగాడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇలా పిండి మరి చెప్తున్నాడు, ఇలా చెమటను చూపించి మరి చెప్తున్నాడు. ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందనేది ఈరోజు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన విజువల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అదిగో మీరు చూడొచ్చు. అదిగోండి, నాకు చెమట పట్టింది. అది మినిమం థింగ్ కదా మీరు ఏసీ ప్రొవైడ్ చేయడం అనేది. ఒక ప్రయాణికుడికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇయ్యరా? ఏమంటాడు? దాదాపుగా 15 నిమిషాలు అయ్యింది, కానీ ఎక్కడ ఎవరు రెస్పాన్స్ లేదు అని అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం. ఏమంటున్నాడు ఇంకా? ఆ వ్యక్తి ట్వీట్ కూడా చేశాడు. ఆ వ్యక్తి ట్వీట్ చేస్తూ 2 గంటల ముందు అదే విమానంలో నేను ప్రయాణించాను, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చాను అంటూ చెప్పి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాడు ఆ వీడియోలో. అప్పుడు కదా అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు కదా ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందో తెలుస్తోంది. ఇదిగో ఆ వ్యక్తి ఆకాష్ వత్స ఆయన చేసిన ట్వీట్. ఐ వాజ్ ఇన్ ద సేమ్ డామ్ ఫ్లైట్ 2 hours బిఫోర్ ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ అహ్మదాబాద్. ఐ కేమ్ ఇన్ దిస్ అంటూ కూడా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి నేను వచ్చాను, 2 గంటల ముందు నేను ఈ ఫ్లైట్లో ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు. నోటీస్డ్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్. అసాధారణంగా ఉన్నాయి, ఉండాల్సిన చోట లేవు అంటూ కూడా. దాంతో వీడియో తీశాను. మేడ్ ఏ వీడియో టు ట్వీట్ ఎయిర్ ఇండియా ట్వీట్ చేద్దామని చెప్పి వీడియో తీశాను. అండ్ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇంకొన్ని వివరాలు ఇవ్వాలనుకుంటున్నానంటూ కూడా ఆకాష్ వత్స్ చెప్పుకొస్తున్నాడు. ఆ విజువల్ని దాంట్లో పెట్టాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సోషల్ మీడియాలో తన హ్యాండిల్లో ఈ వీడియోస్ ఉన్నాయి. అదే విమానం ఇప్పుడు ఈరోజు ప్రమాదానికి కారణమైంది. అప్పుడే కనుక అధికారులు మరి ముఖ్యంగా వి రెస్పెక్ట్ కస్టమర్స్, వి హానర్ కస్టమర్స్, వి రెస్పెక్ట్ కస్టమర్స్. వేర్ ఇస్ దట్ రెస్పెక్ట్? వేర్ ఇస్ దట్ హానర్? ఈరోజు 240 మంది ప్రాణాలకి 241 మంది ప్రాణాలు విమానం కారణంగా. విమానంలో ప్రయాణం చేస్తూ ఎవడు ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటాడు?
ఒకటే సీదా ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఎవరైనా ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటారు? సుదూర దూరాలకు సంబంధించి సుదూర తీరాలకు చేరుకోవాలంటే ఉన్నది ఒకటే ఒక మార్గం కదా. ఉన్నది ఒకటే ఒక మార్గం, ఇంకా అవకాశం లేని ఇంకొక మార్గం, అదే విమానయానం. అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత డబ్బులు వెచ్చించి లేదు మీకు సరిపోలేదనుకోండి, మీరు ఊరుకుంటున్నారా? ఖర్చులు పెంచుతున్నారుగా. ఇది విమానయానాన్నే సీదా ప్రశ్నిస్తున్న సందర్భం, విమానయానానికి సంబంధించి సవాలు విసురుతున్న సందర్భం, విమానయానం సమాధానం చెప్పాల్సిన సందర్భం. విమానయానానికి సంబంధించిన అధికారులు, మరి ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు కూడా బాధ్యతను రెట్టింపు చేసుకోవాల్సిన సందర్భం. ప్రయాణికుడి భద్రతకు మరింత పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత. ఈరోజు 240 మంది, దాంట్లో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నత స్థాయి అనే మాట కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఎంతమంది విద్యావంతులు ఉన్నారు, ఎంతమంది భావితరాలకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు, ఎంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, ఎంతమంది విదేశీయులు ఉంటారు. ఇప్పుడు విదేశీయులు ఆలోచించరా? మన భారత విమానయానానికి సంబంధించి నమ్మాలంటే ఇంకొన్ని రోజులు పట్టదు. వాళ్ళలో మనం నమ్మకం ఎలా తీసుకురాగలం? ఈరోజు ఎయిర్ హోస్టెస్ కుటుంబం కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఎవరు సమాధానం చెప్తారు? ఒక్కసారి మీరు వినండి, 2 చెవులు రెక్కించి వినండి. ఒక్కసారి వాళ్ళ ఆ గోడు, వాళ్ళ ఆ కన్నీటి గోసను ఒక్కసారి 2 చెవులు రెక్కించి వినండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.